హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు నేను బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయ్యి టమోటాలు కూడా. ఇప్పుడు మనం బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. బంగాళదుంప ప్లస్ కోడిగుడ్లు. సో నేను ఇప్పుడు ఫస్ట్ బంగాళదుంప వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పౌడర్, కొంచెం కారం మనకు సరిపోయినంత. ఇప్పుడు మిక్స్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టినవి అవి ఎగ్స్ వేసుకోవాలి. ఇలా హాఫ్గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు గరం మసాలా వేసాను, కొంచెం లైట్గా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ వాటర్ ఏమీ ఉండకూడదు. ఇలా రావాలి. రెడీ ఫ్రెండ్స్, బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.